దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు సంచలనం సృష్టిస్తోంది. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ప్రాంతీయ పార్టీ కూడా కాదు. పేరు వింటేనే షాక్ అవుతారు మీరు. కాక్రోచ్ జనతా పార్టీ. అవును, బొద్దింక పేరుతో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం 5 రోజుల్లోనే 1.5 కోటి పైగా ఫాలోవర్లను సంపాదించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకే షాక్ ఇచ్చింది ఈ పార్టీ. ముఖ్యంగా యువతలో ఈ పార్టీకి వస్తున్న స్పందన చూసి రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది, ఎందుకు ఒక్కసారిగా వైరల్ అయింది, ఎందుకు యువత దీనికి కనెక్ట్ అవుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కథ మొదలైంది ఒకే ఒక వ్యాఖ్యతో. అదేమిటంటే భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో విమర్శలు చేసే కొందరిని కాక్రోచ్లతో పోల్చినట్టుగా వార్తలు రావడంతో యువతలో ఆగ్రహం పెరిగింది. ఆ వ్యాఖ్యలపై భారీగా మీమ్స్ పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే అక్కడే రంగంలోకి దిగాడు మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే. అతను అసలు రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వ్యూహాలపై పనిచేసే యువకుడు మాత్రమే. మమ్మల్ని కాక్రోచ్లు అంటారా, అయితే మేమే కాక్రోచ్ జనతా పార్టీ పెడతాం అన్న ఆలోచనతో ఈ డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు, ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ కూడా కాదు. ఇది ఒక సెటిరికల్ డిజిటల్ మూవ్మెంట్, అంటే వ్యంగ్యతో ప్రభుత్వాలను ప్రశ్నించే సోషల్ మీడియా ఉద్యమం. ఈ పార్టీ ప్రత్యేకత ఏమిటంటే సీరియస్ సమస్యలను కూడా మీమ్స్, సెటైర్లు, ఫన్నీ పోస్టుల ద్వారా చెబుతోంది. కానీ ఆ నవ్వుల వెనక యువత అసహనం దాగి ఉంది. నిరుద్యోగం, నీట్, పరీక్షల లీకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవటం, రాజకీయ వలసలు, అవినీతి, ప్రైవేట్ ఉద్యోగాల్లో తక్కువ జీతాలు, ఇలాంటి విషయాలపై ఈ పార్టీ వరుస పోస్టులు పెడుతోంది. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్తో యువతను ఆకర్షించింది ఈ పార్టీ. మాకు ఉద్యోగాలు లేవు, భవిష్యత్తుపై నమ్మకం తగ్గుతోంది, అయినా మమ్మల్ని తప్పుపడుతున్నారు అనే భావనతో ఉన్న యువత ఈ ఉద్యమానికి భారీగా కనెక్ట్ అయింది. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొన్ని రోజుల్లోనే కోట్ల ఫాలోవర్లను సంపాదించింది. కొన్ని రిపోర్టుల ప్రకారం ఫాలోవర్ల సంఖ్యలో జాతీయ పార్టీలను కూడా దాటేసింది. రాజకీయ నాయకులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించడం ప్రారంభించారు. కొందరు ఇది యువత అసహనానికి ప్రతిబింబం అని చెబుతుంటే మరికొందరు ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమే అంటున్నారు. అయితే వివాదాలు కూడా వెంటనే మొదలయ్యాయి. ఈ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ను భారత్లో హోల్డ్లో పెట్టారు. లీగల్ డిమాండ్ కారణంగా అకౌంట్ను నిలిపివేసినట్టు ఎక్స్ తెలిపింది. దీనిపై అభిజిత్ దీప్కే స్పందిస్తూ మా గొంతును అణిచివేయాలని చూస్తున్నారు అని ఆరోపించాడు. అంతేకాదు పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అతను ఆరోపించాడు. అయితే అకౌంట్ బ్లాక్ అయినా ఉద్యమం ఆగలేదు. కాక్రోచెస్ బ్యాక్ పేరుతో కొత్త అకౌంట్ తెరపైకి వచ్చింది. దానికి కాక్రోచెస్ డోంట్ డై అనే ట్యాగ్ లైన్ పెట్టడం మరింత వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో చాలా మంది ఒక కామన్ పాయింట్ చెబుతున్నారు, ఈ పార్టీ వైరల్ కావడానికి కారణం మీమ్స్ కాదు, యువతలో పేరుకుపోయిన అసంతృప్తి అని. ప్రస్తుతం భారత్లో యువ జనాభా భారీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం, ఖర్చులు పెరగటం, మధ్యతరగతి ఒత్తిడిలో ఉండటం, ఇవన్నీ యువతలో నిరాశ పెంచుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఓ ఫన్నీ పేరు కాదు, ఇది సోషల్ మీడియా కాలంలో యువత అసహనానికి, నిరాశకు, వ్యంగ్యానికి ప్రతీకగా మారింది. మరి ఇది కేవలం కొన్ని రోజుల ట్రెండేనా, లేదా నిజంగానే యువత రాజకీయ చర్చను మార్చే కొత్త డిజిటల్ ఉద్యమమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పేరు సంచలనం సృష్టిస్తోంది. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ప్రాంతీయ పార్టీ కూడా కాదు. పేరు వింటేనే షాక్ అవుతారు మీరు. కాక్రోచ్ జనతా పార్టీ. అవును, బొద్దింక పేరుతో ప్రారంభమైన ఈ సోషల్ మీడియా ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం 5 రోజుల్లోనే 1.5 కోటి పైగా ఫాలోవర్లను సంపాదించి సోషల్ మీడియాలో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకే షాక్ ఇచ్చింది ఈ పార్టీ. ముఖ్యంగా యువతలో ఈ పార్టీకి వస్తున్న స్పందన చూసి రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది, ఎందుకు ఒక్కసారిగా వైరల్ అయింది, ఎందుకు యువత దీనికి కనెక్ట్ అవుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కథ మొదలైంది ఒకే ఒక వ్యాఖ్యతో. అదేమిటంటే భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. నిరుద్యోగ యువత సోషల్ మీడియాలో విమర్శలు చేసే కొందరిని కాక్రోచ్లతో పోల్చినట్టుగా వార్తలు రావడంతో
యువతలో ఆగ్రహం పెరిగింది. ఆ వ్యాఖ్యలపై భారీగా మీమ్స్ పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే అక్కడే రంగంలోకి దిగాడు మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే. అతను అసలు రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వ్యూహాలపై పనిచేసే యువకుడు మాత్రమే. మమ్మల్ని కాక్రోచ్లు అంటారా? అయితే మేమే కాక్రోచ్ జనతా పార్టీ పెడతాం అన్న ఆలోచనతో ఈ డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు, ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ కూడా కాదు. ఇది ఒక సెటిరికల్ డిజిటల్ మూవ్మెంట్, అంటే వ్యంగ్యతో ప్రభుత్వాలను ప్రశ్నించే సోషల్ మీడియా ఉద్యమం. ఈ పార్టీ ప్రత్యేకత ఏమిటంటే సీరియస్ సమస్యలను కూడా మీమ్స్, సెటైర్లు, ఫన్నీ పోస్టుల ద్వారా చెబుతోంది. కానీ ఆ నవ్వుల వెనక యువత అసహనం దాగి ఉంది. నిరుద్యోగం, నీట్, పరీక్షల లీకులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవటం, రాజకీయ వలసలు, అవినీతి, ప్రైవేటు ఉద్యోగాల్లో తక్కువ జీతాలు, ఇలాంటి విషయాలపై ఈ పార్టీ వరుస పోస్టులు పెడుతోంది. వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్తో యువతను ఆకర్షించింది ఈ పార్టీ. మాకు ఉద్యోగాలు లేవు, భవిష్యత్తుపై నమ్మకం తగ్గుతోంది, అయినా మమ్మల్ని తప్పుపడుతున్నారు అనే భావనతో ఉన్న యువత ఈ ఉద్యమానికి భారీగా కనెక్ట్ అయింది. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొన్ని రోజుల్లోనే కోట్ల ఫాలోవర్లను సంపాదించింది. కొన్ని రిపోర్టుల ప్రకారం ఫాలోవర్ల సంఖ్యలో జాతీయ పార్టీలను కూడా దాటేసింది. రాజకీయ నాయకులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ ప్రముఖులు కూడా దీనిపై స్పందించడం ప్రారంభించారు. కొందరు ఇది యువత అసహనానికి ప్రతిబింబం అని చెబుతుంటే మరికొందరు ఇది కేవలం వైరల్ ట్రెండ్ మాత్రమే అంటున్నారు. అయితే వివాదాలు కూడా వెంటనే మొదలయ్యాయి. ఈ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ను భారత్లో హోల్డ్లో పెట్టారు. లీగల్ డిమాండ్ కారణంగా అకౌంట్ను నిలిపివేసినట్టు ఎక్స్ తెలిపింది. దీనిపై అభిజిత్ దీప్కే స్పందిస్తూ మా గొంతును అణిచివేయాలని చూస్తున్నారు అని ఆరోపించాడు. అంతేకాదు పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అతను ఆరోపించాడు. అయితే అకౌంట్ బ్లాక్ అయినా ఉద్యమం ఆగలేదు. కాక్రోచెస్ బ్యాక్ పేరుతో కొత్త అకౌంట్ తెరపైకి వచ్చింది. దానికి కాక్రోచెస్ డోంట్ డై అనే ట్యాగ్ లైన్ పెట్టడం మరింత వైరల్ అయింది. ఇక సోషల్ మీడియాలో చాలా మంది ఒక కామన్ పాయింట్ చెబుతున్నారు. ఈ పార్టీ వైరల్ కావడానికి కారణం మీమ్స్ కాదు, యువతలో పేరుకుపోయిన అసంతృప్తి అని. ప్రస్తుతం భారత్లో యువ జనాభా భారీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం, ఖర్చులు పెరగటం, మధ్యతరగతి ఒత్తిడిలో ఉండటం, ఇవన్నీ యువతలో నిరాశ పెంచుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఓ ఫన్నీ పేరు కాదు, ఇది సోషల్ మీడియా కాలంలో యువత అసహనానికి, నిరాశకు, వ్యంగ్యానికి ప్రతీకగా మారింది. మరి ఇది కేవలం కొన్ని రోజుల ట్రెండేనా, లేదా నిజంగానే యువత రాజకీయ చర్చను మార్చే కొత్త డిజిటల్ ఉద్యమమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.